హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ స్పెషల్ డోనర్షల్ అండి. చాలా సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. క్రిస్పీగా, స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా చేసి పెట్టవచ్చు. చాలా హెల్దీ కూడా అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్లోకి వెళ్దాము. మిల్క్ తీసుకోవాలి, పాలు, పిండి మనం ఎంత చేసుకుంటామో దానికి తగినట్టు పాలు తీసుకోవాలి. తీపికి తగినట్టు షుగర్ వేసుకోవాలండి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లో ఒక పావు కేజీ కొంచెం తక్కువనే షుగర్ వేసుకున్నానండి. కేజీ గోధుమ పిండికండి నేను కొలతలు. ఆ పాలతో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఒకవేళ చాలకపోతే పాలు. ఇలా చక్కెర మొత్తం కరిగేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండి జల్లించుకోవాలండి. మీరు ఎంత కావాలనుకుంటే అంత పిండి తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. పురుగు కానీ ఏమైనా డస్ట్ కానీ ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా జల్లెడ పట్టుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే వేసుకోవాలి. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముద్దలా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చక్కెర వేసి కలిపి పెట్టుకున్న పాలు జాలితో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండికి తగినట్టు పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి దానికంటే ఇది. ఇలా పాలు మొత్తం అయిపోయేంత వరకు జాలితో ఇలా వడబోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా లూజ్గా కలుపుకోవాలండి. ఇది స్వీట్ కదా, కొంచెం గట్టిగా అవుతుందండి రెస్ట్ ఇచ్చాక. ఇవి కొద్దిగా లూజ్గా ఉంటేనే పిండి చపాతీలో ఒత్తుకోవడానికి బాగా వస్తాయండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకుంటుంటే చపాతీ లాగా ఒత్తుకుంటాం కదా, ఆ ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఇలా పిండి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చాం కదండి, ఆ పిండిని తీసుకొని ఇలా మీడియం బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేసుకుంటే తొందరగా అవుతుందండి ప్రాసెస్. ఇలా మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని చపాతీ పీట తీసుకొని కొద్దిగా పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మనం సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. పల్చగా చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటాయి కదండి. మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మందంగానైనా చేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకుంటూ అతుక్కోకుండా చపాతీలాగా మొత్తం పీట మొత్తం దాల్చుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మీ దగ్గర షార్ప్గా ఉన్న గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోవాలండి. ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఇలా తీసుకొని ఇలా చిన్న రౌండ్ అప్పల్లాగా ఇలా చేసుకోవాలి. ఇవి మొత్తం ఇలాగే చేసుకోవాలండి. ఈ పిండిని మిగిలిపోయిన పిండిని అలా వేస్ట్ చేయకుండా వాటిని కూడా ఇలా వేయించుకోవచ్చండి. ఇలా వాటిని కూడా వేయించుకోవచ్చు. క్రిస్పీగా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. ఇలా ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేయగానే పైకి తేలాలి. ఆయిల్ బాగా హీట్ అయినట్టు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వేసుకోవాలి. మనం ఇలా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మెల్లగా చూసుకొని దగ్గరుండి కాల్చుకోవాలండి. ఇవి కొద్దిగా పక్కకి వెళ్ళినా తొందరగా మాడిపోతాయండి. పల్చగా ఉంటాయిగా, చాలా తొందరగా వేగిపోతాయి. నూనె కూడా ఎక్కువ ఏం పీల్చవండి, చాలా తొందరగా అయిపోతాయి రెసిపీ. క్రిస్మస్ స్పెషల్గా చేసుకుంటారండి ఇవి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఇలాగే సేమ్ అన్నీ కూడా మరొక వాయి కూడా వేసుకోవాలి. ఇలానే రౌండ్ ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చండి, కానీ ఎక్కువగా ఇవి ఇలానే ఉంటాయి. డోనర్షల్ అంటారు కదా వీటిని. ఈ రౌండ్గా ఇలా చిన్న అప్పలాగానే ఉంటాయి. ఇలా ఇంకో ఆయి కూడా చేసుకొని తీసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.